ఒకరిని ఒకడు సనుక్కోకుండా ఆతిథ్యం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంట? దేవుని పిల్లలమైన, దేవుని బిడ్డలమైన మనము ఏం చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే బైబిల్లో చక్కని మాట రాయబడినది, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే పరలోకంలో ఫలితం. గిన్నెడు మంచినీళ్ళు. మరి మంచినీళ్ళకి అంత ప్రాధాన్యతంగా బైబిల్లో ఉంచాడంటే ఇంకా ప్రేమ కలిగి ఆతిథ్యం ఇవ్వడం దాంట్లో ఎంత ఆశీర్వాదం అండి. అది తెలుసుకుంటున్నాం మనం. మంచినీళ్ళకి అంత ప్రాధాన్యత ఇచ్చినంటే బైబిల్లో అబ్రహాము ఏం చేశాడండి? దేవదూతలకు పెట్టాడండి. ఆతిథ్యం ఇవ్వడం.